ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడగండి, నమ్మండి, పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మూడు పదాల గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు, చూసే ఉంటారు కదా. చాలామంది అడగండి అనే దాని దగ్గర ఆగిపోతున్నారు. ఏం అడగాలి, ఎలా అడగాలి, అడిగితే నిజంగా అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర చాలామంది ఆగిపోతున్నారు. నేను పుట్టుకతోనే పేదవాడిని, నేనేం అడగగలను, నా జీవితం ఇంతే, నేను దురదృష్టవంతుడిని, నేను ఏది కోరుకున్నది జరగదు, ఇలాంటి ఆలోచనలతోటి, ఇలాంటి పిచ్చి నమ్మకాలతోటి, సమాజం పట్ల అసహ్యంతో, ఎవరిని చూసిన కోపపడటము, ఇలాంటి చిన్న చిన్న తెలిసి తెలియని నాలెడ్జీతోటి అక్కడే ఆగిపోతున్నారు. మీరు ప్రశాంతంగా ఉండండి. ఏం అడగాలి, ఎలా అడగాలో తెలుసుకోండి. ఆ తర్వాత నమ్మండి, ఆ తర్వాత పొందండి. మీరు ఏది కోరుకుంటే అది విశ్వం మీకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ఈ విశ్వంలో మనం పుట్టినందుకు అష్టైశ్వర్యాలు అనుభవించడానికి మాత్రమే పుట్టాము. కేవలం ఒక నెగిటివ్ ఆలోచనలతోటి జీవితాన్ని పరిపూర్ణంగా జీవించకుండానే చనిపోతున్నారు చాలామంది. ఫస్ట్ ఏం అడగాలి? నువ్వు ఎక్కడ పుట్టావు, నీ పరిస్థితి ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేమీ ఆలోచించకుండా ముందు నీకేం కావాలో తెలుసుకో. నీకు ఆరోగ్యం కావాలా, ఆనందం కావాలా, సంపద కావాలా, మూడు కావాలా, ఎలాంటి జీవితం కావాలి, ఎలాంటి లైఫ్ కావాలి, ఎంత లగ్జరీ లైఫ్ కావాలి. విశ్వం నువ్వు కరెక్ట్గా ప్రయత్నిస్తే విశ్వం నీకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రపంచంలో ఉన్న అందరూ 1000 కోట్ల సంపద కోరుకుంటే అందరికి అందుతుందా? ఖచ్చితంగా అందుతుంది. లిమిట్స్ ఉన్నది నీ మైండ్లో, విశ్వంలో కాదు. విశ్వం ఇవ్వదలుచుకుంటే అనంతమైన సంపద ప్రతి ఒక్కరికి ఇవ్వగలదు. నువ్వు ఎప్పుడైతే డౌట్తో ఉంటావో విశ్వం నీకు ఏమీ అందించదు. అనుమానం లేకుండా ఖచ్చితంగా అడగండి. అడగటమే ఇంపార్టెంటు. నమ్మటం, పొందటం అది విశ్వం చూసుకుంటుంది. మీరు అడగండి, అడగాలి ఖచ్చితంగా. చాలామంది అడగటం దగ్గర ఎందుకు ఆగిపోతున్నారంటే వాళ్ళకు ఏం అడగాలో తెలియదు. అడిగితే నిజంగా అవుతుందా, ఎందుకు మనకి కర్మ, మన జీవితం ఇంతే, నా ఆరోగ్యం సరిపోదు, ఇప్పటికే సగం జీవితం అయిపోయింది, ఇంకెందుకు, మన తలరాత ఇంతే, దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇలా ఇచ్చాడు, సర్దుకుపోవటమే. ఈ ఆలోచనలు మానుకో. ఫస్టు ఈ వ్యతిరేక భావనలు మానుకో. ఈ అఫర్మేషన్స్ మనకు అందుకే ఉపయోగపడతాయి. ఈ అఫర్మేషన్స్ మనం పదే పదే చెప్పడం వల్ల ఈ నెగిటివ్ థాట్స్, మన సమాజం మన మీద చిన్నప్పటి నుంచి మన మీద ముద్రలు వేసింది ఈ నెగిటివ్ థాట్స్ తోటి, అవన్నీ తొలగిపోతాయి మనలో నుండి. అఫర్మేషన్స్ పదే పదే చెప్పడం వల్ల తొలగిపోయి సంపద పట్ల, ఆరోగ్యం పట్ల, ఆనందం పట్ల మనకు ప్రేమానుభావాలు కలుగుతాయి. విశ్వం మనల్ని ప్రేమిస్తుంది. మన మనసు విశ్వం మనసుతోటి ఏకమవుతూ ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తుంది. అప్పుడు విశ్వ సంపద మనల్ని ఆకర్షించి మనకి ఏది కావాలంటే అది అందిస్తుంది. ఇప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారు, అది క్లియర్గా ఒక పేపర్ మీద రాసుకోండి. నేను అడిగితే, నేను ఏదైనా కోరుకున్నానంటే అది విశ్వం నాకు ఇచ్చి తీరుతుంది. నేను నమ్ముతున్నాను. నేను దాన్ని పొందటానికి ఈ జీవితాన్ని తీసుకున్నాను, ఈ భూమి మీదకు వచ్చాను. నాకు 1000 కోట్ల సంపద కావాలి. 1000 కోట్ల సంపద విశ్వం నాకు అందించడానికి అన్ని రకాల ప్రయత్నాలను సిద్ధం చేసింది. నాకు నమ్మకం ఉంది. నేను 1000 కోట్లు సంపాదించాను, ధైర్యంతో ముందడుగు వేశాను సంపద దక్కించుకోవటానికి.
నా ప్రతి ప్రయత్నానికి విశ్వం నాకు సహాయం చేస్తూనే ఉంది. ప్రతి అడుగులోనూ నాకు విశ్వం సహాయం చేస్తూనే ఉంది. సహాయం చేస్తుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే విశ్వం నన్ను అర్థం చేసుకుంది. విశ్వం నియమాలు నాకు తెలుసు. ఈరోజు 1000 కోట్ల సంపదతో నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము. నాకు ఆరోగ్యం కావాలి. నేను నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తాను. నాకు నమ్మకం ఉంది. నా శరీరంలో ప్రతి కణాన్ని బాగు చేసింది విశ్వం. నా శరీరం తనను తానే నా అనారోగ్యాన్ని నయం చేసుకున్నది. అలా చేసుకోవడానికి విశ్వశక్తి నాకు సహాయం చేసింది. నాకు ఆనందం కావాలి. నేను ఆనందంగా జీవించడానికి ఈ జన్మ తీసుకున్నాను. ఇంతకుముందు జన్మలలో నేను ఎన్నో మంచి పనులు చేసి ఆ మంచి పనులకు ప్రతిఫలంగా ఆనందాన్ని అష్టైశ్వర్యాలుగా మార్చుకొని జీవించడానికి వచ్చాను ఈ భూమి మీదకి. నాకు తెలుసు, నేను అడిగింది విశ్వం నాకు ఖచ్చితంగా ఇస్తుంది. నాకు నమ్మకం ఉంది. నేను కోరుకున్నది పొందడానికి జీవితం తీసుకున్నాను. ఈ విధంగా నమ్మకంతో మీరు ఏది అడిగినా సరే విశ్వం మీకు ఖచ్చితంగా ఇస్తుంది. మీలాగే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు అడిగినా సరే మనం అడిగిన దానికి 100 రెట్లు కూడా విశ్వం ఇవ్వగలదు. ముందు మీరు అడగండి, నమ్మండి, పొందండి. నేను అడిగింది నమ్మకంతో అడిగితే నేను ఖచ్చితంగా పొందగలను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే విశ్వం నీకు ఇస్తుంది. నీకే కాదు, ప్రపంచంలో ఉన్న అందరి జనాభాకు మనం అడిగిన దానికి 100 రెట్లు అందించగలదు విశ్వం. నేను చెప్పిన దాని పట్ల మీకు నమ్మకం ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.